హై వ్యూవర్స్, మార్నింగ్ ఆల్రెడీ మాస్క్ పెట్టుకుని ఒక వీడియో ఇచ్చినప్పుడు ఈ హెచ్ఎంపీ వైరస్ సంబంధించి అప్డేట్ ఇచ్చాను. ఆ సమయంలో మీకు ఒక మాట ఇచ్చాను, ఉన్నటువంటి న్యూస్ చెప్తాను అండ్ భయపడకుండా ఉండేలాగా జాగ్రత్తలు కూడా చెప్తాను, మిగతా వారిలాగా హడావుడైతే ఉండదండి అని. సో అలాగే ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ లాంటిది, కానీ కరోనా సమయంలో ఆల్రెడీ ఎన్ని ఫేసెస్ ఉన్నాం కాబట్టి అలర్ట్ అన్నట్టు వేలో తీసుకుందాం. జాగ్రత్త కోసం ఖచ్చితంగా ఈ న్యూస్ తెలుసుకుందాం. భారతదేశంలో ఈ ఒక్కరోజే హెచ్ఎంపీవి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు 4 బయటపడ్డాయి. 4 చిన్నపిల్లలే. 2 బెంగళూరులో బాప్టిస్ట్ ఆసుపత్రిలో 3 నెలల పసిపాప, 8 నెలల బాబు. గుజరాత్ అహ్మదాబాద్లో వచ్చేసి 2 నెలల పాప. కలకత్తాలో కూడా ఆల్మోస్ట్ పసిపిల్లవాడే. మొత్తం 4 కేసులు. స్టాక్ మార్కెట్ ఈరోజు బ్లడ్ బాత్ అనమాట. నేను యాక్చువల్గా ఈ న్యూస్లో పడి నేను చూడలేదు. మార్నింగ్ ఏమాత్రం స్టాక్ మార్కెట్ ఈరోజు ఉంటుంది అండ్ హెచ్ఎంపీవీ కేసులు బయటపడి మార్కెట్ పడిద్దని చిన్న ఆలోచించిన నేను ఖచ్చితంగా ఆప్షన్స్లో ఈరోజు అమౌంట్ పెట్టేవాడు. నాకు మొత్తం ఈ న్యూస్లోనే అసలు స్టాక్ మార్కెట్ అనే అసలు ఆలోచన రాలన్నా. దారుణంగా పడిపోయింది ఈరోజు మార్కెట్ అయితే. నిఫ్టీ అరౌండ్ 400 పాయింట్స్, సెన్సెక్స్ అరౌండ్ 1200 పాయింట్స్, 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కరోనా సమయంలో ఎలాగైతే స్టాక్ మార్కెట్లు బెంబేలెత్తాయో అలాగే హెచ్ఎంపీ వైరస్ మన దేశంలోకి వచ్చింది అనగానే ఒక్కసారిగా టప్ప పడిపోయింది. ఎందుకంటే అమ్ముకుంటూ పోయారు జనాలు. ఏమైంది ఏంటని భయం అన్నది చూడండి. ఈరోజు కరోనా విషయంలో భయపడుతూనే చనిపోయిన వాళ్ళు చాలామంది. కరోనా సమయంలో భయపడుతూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉన్నటువంటి అమ్ముకుంటూ ఎప్పటికప్పుడు మార్కెట్ మొత్తం కొలాప్స్ అనే కారణమైంది కొంతమంది. సేమ్ అదే భయంతో ఈరోజు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అది ఫ్లూ లాంటిదే, ఏం కాదని అంతా చెప్తూ ఉన్నా కానీ స్టాక్ మార్కెట్లో ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి షేర్స్ నమ్మటం కానీ ఆ భయాందోళన మధ్య చేసినటువంటి గలాట హడావుడి వల్ల దారుణంగా పడిపోయింది ఈరోజు మార్కెట్ అయితే. రేపు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. సో స్టాక్ మార్కెట్ ఘోరం. ఇక జనాల మధ్య వచ్చేసి భయాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నాయి. కారణం న్యూస్ ఛానల్స్ ఆ రకం భయపెడతా ఉన్నాయి. సో ఇప్పుడు విషయం ఏంటి? కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ కంపల్సరీ అన్నారు. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ వాళ్ళు రిమైనింగ్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఇక మీదట దయచేసి దగ్గు కానీ జ్వరం కానీ జలుబు కానీ శ్వాస సంబంధించిన ఇష్యూస్తో ఎవరైనా కనుక బాధపడుతుంటే ఇబ్బంది పడుతుంటే దయచేసి మీరు జాగ్రత్త చర్యలు తీసుకోండి, మాస్క్ పెట్టుకోండి అండ్ హ్యాండ్ వాష్ చేసుకోండి, షేక్ హ్యాండ్ అనేది వద్దు, నమస్కారంతో సరిపెట్టండి అండ్ దయచేసి మీ రుమాలు మీ దగ్గర పెట్టుకోండి, తుమ్ముతున్నప్పుడు దయచేసి రుమాలను అడ్డు పెట్టుకొని తుమ్మండి, జాగ్రత్తగా ఉండండి. ఇవి చెప్పారు. అండ్ బహిరంగ ప్రదేశాలు అన్నప్పుడు మరీ ముఖ్యంగా పార్కులకు అలా వెళ్ళినప్పుడు ఉమ్మటాలు అలా చేయకండి, పక్కన ఉమ్ము తొట్టి లాంటిది ఉండేది కదా వాటిలో ఉయ్యండి అని చెప్పేసి అంటున్నారు. సో నాకు తెలిసి రేపటి నుంచి ఇక పార్కుల్లో కూడా ఖచ్చితంగా బహిరంగ ప్రదేశాలు ఉమ్మటాలు అండ్ గుంపులు తిరుగుతుంటారు కాబట్టి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని రావాలని చెప్పాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీడియోకి సంబంధించి నేను మెయిన్ చెప్పదలుచుకుంది, కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పిల్లలే మెయిన్ టార్గెట్. పిల్లలకు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. దట్ శీతాకాలంలో వాళ్ళకి ఊరకనే దగ్గు జలుబు ఇటువంటి వస్తూ ఉంటాయి కాబట్టి రెసిస్టెన్స్ పవర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో పెద్దలకు వారు కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఏంటో బయటపడ్డటువంటి 4 పిల్లలు కూడా 4 సంవత్సరాల ఉన్నటువంటి పసిపిల్లలే. కలకత్తాలో ఒకళ్ళు, గుజరాత్ అహ్మదాబాద్లో ఒకళ్ళు, బెంగళూరులో 2, మొత్తం 4 కేసులు. మాస్క్ అనేది కర్ణాటక ప్రభుత్వం మ్యాండేటరీ, ఖచ్చితంగా మస్ట్ అని చెప్పేసింది. మా ఫ్రెండ్కి ఫోన్ చేసేసి యాక్చువల్గా అతను వచ్చేసాడంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లోకి ఇస్తూ ఉంటారు. అతను ఫోన్ చేసి మరలా హెచ్ఎంపీ వైరస్ అంటే జాగ్రత్త, మరి మార్కెట్లో నీ ప్రొడక్ట్స్ ఏమైనా రిలీజ్ చేసి జాగ్రత్త, జనాలకు హెల్ప్ అయ్యే విధంగా అంటే తను చెప్పుకున్నాడు ఒకటే మాట. ఇందాక వీడియోలో అదే చెప్పాను. వన్స్ మన దగ్గర హీట్ జనరేట్ అంటే కొంచెం ఎండ పెరుగుతూ ఉన్నప్పుడు, చలికాలం తగ్గుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ కేసులనే పోతాయంట. సో ఇక నేను కొత్తగా ఏం ప్రొడక్ట్స్ ఏం తయారు చేయండి అన్నాడు. సరే మరి మీ పిల్లలు జాగ్రత్త అన్నా. ఆల్రెడీ వాళ్ళ స్కూల్లో వచ్చేసి ఈ రోజు నుంచే మాస్కులు అంట. హెచ్ఎంపీ వైరస్ చైనాలో చెలరేగుతుంది అనగానే మన దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉందనగానే స్కూళ్ళలో ఆల్రెడీ మాస్క్ మస్ట్ అన్నారంట. సో నాకు తెలిసి రేపటి నుంచి స్కూళ్ళల్లో, ఆఫీసుల్లో, బహిరంగ ప్రదేశాలలో
భారతదేశంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఖచ్చితంగా ఆంక్షలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా దానికన్నా ముందు మీరే మాస్క్ అయితే పెట్టుకోండి. షేక్ హ్యాండ్లు వద్దు. ఎక్కడికైనా వెళ్ళి పట్టుకొని వచ్చారంటే ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోండి. దగ్గు, జలుబు, జ్వరం లాంటివి కనుకుంటే జాగ్రత్త మెడిసిన్స్ అయితే తీసుకోండి. మిగతాలకు దూరంగా ఉండండి. మీ హ్యాండ్ కచ్చిపు, మీ పర్సనల్ వస్తువులు మిగతాలు తాకనీయకండి. మరలా చెప్తున్నా, భయం అన్నది అస్సలు వద్దు. ధైర్యమే మనకి నిజమైనటువంటి రక్షణ. అది మాత్రం గుర్తుంచుకోండి. ప్రజెంట్ ఈ రోజు అయితే 4 కేసులు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ నలుగురిలో కూడా ఏ ఒక్కరు కూడా చైనాకి వెళ్ళి రాలా. ఈ నలుగురిలో ఏ ఒక్కరు కూడా విదేశాలకు వెళ్ళి రాలా. ఈ నలుగురు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే. అంటే మన దగ్గర కూడా ఆ టైప్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. మలేషియాలో పెరుగుతున్నాయి, జపాన్లో పెరుగుతున్నాయి, చైనాలో ఆల్రెడీ ఘోరంగా ఉన్నాయి. బట్ ఈ చైనాలో ఎవరైనా మరణించారంటే ఇంతకు ఒక అప్డేట్ లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో గుట్లగా చనిపోతున్నారు, గుట్లగా ఆసుపత్రులు జాయిన్ అవుతున్నారు అంటారు. మన వాళ్ళు వచ్చేసి చైనాలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, వేరే బాబు మీరు భయపడంత ఏమి ఇక్కడ బాగానే ఉందని వాళ్ళు అంటారు. ఆ చైనా కూడా ఏం చెప్తుంది ఆవిడ, ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే వాడేం పట్టించుకోవట్లేదు. సో అందుకే మనమే కాపాడుకుందాం, జాగ్రత్తలు తీసుకుందాం, మాస్కులు ధరిద్దాం. అండ్ ఏమాత్రం హెల్త్ తేడా కనుక ఉంటే ప్రికాషన్స్ తీసుకొని ట్యాబ్లెట్స్ తీసుకుంటూ జాగ్రత్తగా అయితే ఉందాం. పిల్లలు మాత్రం జాగ్రత్త.